ఈరోజు ఆయనని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని ఆయన అంటుంటే, లేదు ఆయన నోటి దురుసు వల్ల, ఆయన చేష్టల వల్ల ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. ఏంటి గన్మెన్ తీసేశారు మీది? దురుసుతనానిక లేకపోతే అంటే అగ్రెసివ్గా వెళ్ళటం వలన? అధికార పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు వీటన్నిటిని చూస్తూ ఊరకనే ఉండి అంటే నా గన్మెన్ తొలగించేవారు కాదు. గన్మెన్ ఇస్తే ఒక లెక్క, గన్మెన్ తీస్తే ఒక లెక్క అనేది ఉండదు కదా. ఒక థ్రెట్ ఉంది, దీనికి ఖచ్చితంగా లోకేష్, చంద్రబాబే బాధ్యులు. మీ అన్నయ్యని అరెస్ట్ చేశారు కదా, ఎందుకు అరెస్ట్ చేశారు? మమ్మల్ని ఎదుర్కోలేక పరిటాల సునీత ఈ కేసును మళ్ళీ కూడా రీఓపెన్ చేయించి అరెస్టులు మొదలైనవి. మీ మీద కూడా చాలా కేసులు, అంతకుముందు నాన్ అవైలబుల్ కేసులు, ఆ తర్వాత మీరు కొన్ని రోజులు అటు ఇటు తిరగటం ఇవన్నీ అనిపించట్లేదా కొద్దిగా భయంగా? భయం ఏముందండి, ఏముంటుంది, జైల్లో కూడా అన్నం పెడతారు. నేను షుగర్ కోటింగ్ చేయకుండా మిమ్మల్ని అడిగేస్తానన్నా, ధర్మవరం నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఏం పని? అంటే మాట్లాడడానికి నోరు ఉందా కాబట్టి ఏమైనా మాట్లాడేయచ్చు, బురద జల్లేయచ్చు. తప్పుడు కూతలు, తప్పుడు పనులు, ఇవి తప్ప మీకు వేరే ఎజెండా లేదా? పరిటాల కుటుంబానికి భయపడట్లేదు మరి? ఏందుంది వాళ్ళ దగ్గర? ఏం చేస్తారు వాళ్ళు? రమణారెడ్డి మర్డర్ విన్నాం, ఓబుల్రెడ్డి మర్డర్ విన్నాం, చెన్నారెడ్డి మర్డర్ విన్నాం, పరిటాల రావు విన్నాం. మిగిలిన వాళ్ళందరినీ దావన పోయే వాళ్ళని చంపిన వాళ్ళే వాళ్ళు. నా ఎంటుకు కూడా పీకలేరు, నా ఎంటుగా కూడా టచ్ చేయలేరు. వీళ్ళ తాతలకు చదువులు చెప్పిన వాళ్ళు మా తాతలు, నా ఎంటుకు కూడా పీకలేరు.